Hello, I'm Dr. Ramya Reddy, consultant rheumatologist at HRC Hospital. మీ అందరికీ తెలుసు హెచ్ఆర్సి ఇస్ డెడికేటెడ్ హాస్పిటల్ ఫర్ రుమటాలజీ. ఇది బేగంపేట్లో ఉంది. సో ఇవాళ మనం ఎస్ఎల్ఈ ఆర్ లూపస్ గురించి తెలుసుకుందాం. అరౌండ్ 1800s 1890s టు 1948 ఇక్కడ వరకు దే స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ లాట్ ఆఫ్ కేసెస్. ఎస్ఎల్ఈ పేషెంట్స్ అందరినీ టుగెదర్ పెట్టి విలియం ఆస్లర్ అరౌండ్ 29 కేసెస్, అప్పుడే కేస్ రిపోర్ట్ పబ్లికేషన్స్ అవన్నీ అయినా ఒక 29 కేసెస్ రిపోర్ట్ కూడా చేసిండ్రు. దీని తర్వాత మనకి 1948 నుంచి ఇంకా టిల్ డేట్ ఇన్ ఫ్యూచర్ ఇది ఒక మోడర్న్ ఎరా ఇన్ లూపస్. మోడర్న్ ఎరా ఇన్ లూపస్లో వచ్చేసి మెయిన్ హిస్టరీ మార్క్ చేసేది వచ్చేసి ఆర్ వాటర్ షెడ్ మూమెంట్ అంటాం మనము దేనికైనా. ఎస్ఎల్ఈలో వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎల్ఈ సెల్. ఎల్ఈ సెల్ అంటే లూపస్ ఎరిథెమాటోసిస్ సెల్ అని. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక బోన్ మ్యారో చేస్తుండే ఒక ఎస్ఎల్ఈ పేషెంట్కి. బోన్ మ్యారో అంటే వెన్నుముక్క బయాప్సీ. దాంట్లో ఒక సెల్ కనిపించింది వాళ్ళకి ఎస్ఎల్ఈ పేషెంట్లో. సో ఇలాంటి సెల్స్ ఉంటే ఎల్ఈ సెల్ కనుక మనకి బయాప్సీలో కనిపిస్తే అది ఎస్ఎల్ఈ అని. దెన్ దే స్టార్టెడ్ డయాగ్నోజింగ్. సో అక్కడి నుంచి ఏవేమైనా చిన్న మైనర్ కేసెస్ ఉన్నా ఏమున్నా అందరికీ బయాప్సీస్ చేసుకొని దెన్ దే స్టార్టెడ్ డయాగ్నోజింగ్ ఎస్ఎల్ఈ. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసిండ్రు. దాని తర్వాత మెల్లమెల్లగా దెన్ ఏఎన్ఏ వచ్చింది. ఏఎన్ఏ తర్వాత యాంటీ డిఎస్డిఎన్ఏ. సో ఏఎన్ఏ అన్నది ఇట్ క్యాన్ బి పాజిటివ్ ఫర్ అదర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆల్సో లైక్ సిస్టమిక్ స్క్లెరోసిస్, షాగ్రెన్స్, మయోసైటిస్, పాలిమయోసైటిస్, డర్మటోమా, వీటన్నిటికీ కూడా పాజిటివ్ ఉండొచ్చు. కానీ ఏఎన్ఏలో కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎల్ఈ అంటే మనకి యాంటీ ఎస్ఎమ్ ఇట్లుంటాయి, వీటికి ఇవి ఉంటే ఎస్ఎల్ఈ ఉండొచ్చు అని. సో అట్లనే ఇంకొక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది, కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ ఎస్ఎల్ఈ అంటాం, యాంటీ డిఎస్డిఎన్ఏ. సో ఈ యాంటీ డిఎస్డిఎన్ఏ వచ్చేసి దిస్ వాజ్ ఆల్సో ఐడెంటిఫైడ్ లేటర్. దాని తర్వాత హ్యూగ్స్ హ్యాస్ ఐడెంటిఫైడ్ యాంటీ డిఎస్డిఎన్ఏ. సో ఇప్పటి వరకు హౌ వాజ్ ఇట్ డయాగ్నోస్డ్, ఇప్పుడు హౌ వాజ్ ఇట్ మేనేజ్డ్. సో ఈ 3 ఏజెస్లో అసలు మేనేజ్మెంట్ ఎట్లా వచ్చింది. సో ఇఫ్ యూ సీ 19th century ఇట్ వాజ్ ఆల్ అబౌట్ స్కిన్ కాబట్టి లోకల్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. కాట్రీ అని బర్న్ చేయడం కానీ స్కిన్ లీషన్స్ని, ఫోటోథెరపీ అని, రేడియం సాల్ట్ సప్లై చేసేవాళ్ళు, కాస్టిక్ సప్లై చేసేవాళ్ళు. దెన్ స్లోలీ వెన్ దే ఐడెంటిఫైడ్ సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్, మనకి పెయిన్ అని ఒక ఆయన హీ ఐడెంటిఫైడ్ క్వినైన్ జాయింట్ పెయిన్స్కి బాగా పనిచేస్తుందని. అదే క్వినైన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇంకా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాము ఎస్ఎల్ఈలో. అండ్ బెంచ్ మార్క్ మనకి ఎప్పుడు వచ్చింది ఎస్ఎల్ఈ ఆర్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ మేనేజ్మెంట్లో ఇస్ ఇన్ 20th century వెన్ హెంచ్ డిస్కవర్డ్ కార్టికోస్టిరాయిడ్స్. ఈ ఈవెన్ వన్ నోబెల్ ప్రైజ్, దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి. సో కార్టికోస్టిరాయిడ్స్ ఎప్పుడైతే వచ్చింది ఎస్ఎల్ఈలో సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తుంటే సిమ్టమ్స్ అన్నీ బాగా తగ్గిపోవడము ఇవన్నీ నోటీస్ చేసిండ్రు. కానీ కార్టికోస్టిరాయిడ్స్తో మళ్ళీ ఎక్కువ డోసెస్లో ఇవ్వడంలో దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ రావడం నోటీస్ అయింది. దెన్ ఇట్లా కాదు అని స్లోగా యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ స్టార్ట్ చేసిండ్రు, కీమోథెరపీ, బట్ చాలా తక్కువ డోసెస్లో, క్యాన్సర్లో ఇచ్చినన్ని డోసెస్ కాకుండా. వీటిని ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ అని కూడా అన్నారు. సో దీంట్లో సైక్లోఫాస్ఫోమైడ్ ఇవ్వడము, మీథోట్రెక్సేట్, అజాథయోప్రిన్, టాక్రోలిమస్, 2000sలో మైకోఫెనలెట్, మొఫెటిల్ అని. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ బయోలాజిక్స్ అండ్ ఈ డ్రగ్స్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము. సైక్లోఫాస్ఫోమైడ్ మీద మళ్ళీ బిగ్ స్టడీస్ కూడా అయినాయి ఇన్ NIH ప్రోటోకాల్ అని. దాంట్లో దే స్టడీడ్ లాట్ ఆఫ్ ఎస్ఎల్ఈ పేషెంట్స్ విత్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్, లూపస్ నెఫ్రైటిస్ ట్రయల్ ఇది. ఇంకా మనం ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతాము. ఇట్ షోడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్. సో దిస్ వాజ్ హౌ ఎస్ఎల్ఈ వాజ్ మేనేజ్డ్ దెన్ అండ్ ఎస్ఎల్ఈ ఈజ్ మేనేజ్డ్ నౌ. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, టార్గెట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకునేటట్టు. సో ఇవన్నీ యాంటీ క్యాన్సర్ అని అనగానే భయపడతారు, కానీ ఇచ్చే డోసెస్ చాలా తక్కువ మోతాదులో మనం ఇస్తాము. సో దాంతో మనకి ఏ లూపస్ ఎఫెక్ట్ చేసే సెల్సే డిస్ట్రాయ్ అయితే కానీ అన్ని సెల్స్ డిస్ట్రాయ్ అవ్వడము అట్లాంటిది ఏమి ఉండదు. అండ్ ఇది ఇంకా ఇమ్యూనో సప్రెసివ్ అనే కంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్ మోర్ ఆఫ్ ఇమ్యూనో మాడ్యులేషన్, అంటే తక్కువ మోతాదులో డోసెస్ ఇచ్చి ఆ ఇమ్యూనిటీ ఏదైతే డిస్ఫంక్షన్ అవుతుందో, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందో దాన్ని రెగ్యులేట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇఫ్ యూ సీ లుక్ బ్యాక్, లూపస్ ఈజ్ నాట్ ఎ డే ఆఫ్ మోడర్న్ డిసీజ్. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఓల్డ్. ముందటి నుంచే లిటరేచర్స్లో కూడా దీని గురించి ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి అడ్వాన్స్మెంట్స్ వస్తాయి. ఎందుకు ఇప్పుడు వెరీ కామన్ అయింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లైక్ యూ సీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఉన్నాయి. మనం వెస్టర్న్ డైట్కి అలవాటు పడ్డము అండ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఇంత పొల్యూషన్, ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, యూవీ రేడియేషన్స్, మళ్ళీ స్ట్రెస్ ఈజ్ వన్ మోర్ థింగ్. సో లూపస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద బాడీ, ఈ రెండిటి వల్ల
ట్రిగర్ అవుతుంది కాబట్టి ఇన్సైడ్ స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఇవి జీన్స్ కొంచెం మాడిఫై అయిపోయి ఇట్లా లూపస్ లాగా ప్రెజెంట్ అవ్వడం. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ వెరీ, ఇంకొకటి పీపుల్లో అవేర్నెస్ కూడా పెరిగింది. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఇప్పుడు సింపుల్ జాయింట్ పెయిన్స్ వస్తే ఒకప్పుడు 1 year 2 year అయినా రాకపోతుండే, ఇప్పుడు ఒక 2 weeksకే వచ్చేస్తున్నారు. అట్లని వెంటనే అందరూ వస్తున్నారు అని కాదు, ఇట్ ఈస్ ఈవెన్ స్టిల్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. కొందరైతే 5 years 6 yearsకి కూడా ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది. సో అవర్ ఎయిమ్ ఈజ్ టు జనరేట్ అవేర్నెస్ అబౌట్ లూపస్ అండ్ ఆల్ అదర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, సో దట్ మనం తొందరగా డయాగ్నోస్ చేసుకొని తొందరగా ట్రీట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి. ఇప్పుడు ఉట్టి స్కిన్ ర్యాష్ వచ్చినప్పుడే మనము అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి SLE అనుకుంటే వీ కెన్ కంట్రోల్ ఇట్ వెరీ ఫాస్ట్. సో వేరే సిస్టమ్స్ ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ సీ దిస్ వాజ్ ఆల్ అబౌట్ లూపస్, అది ఎట్లా వచ్చింది దాని హిస్టరీ. మీకు అవేర్నెస్ ఉంటే మీరు ఐడెంటిఫై చేసి పేషెంట్స్ని కూడా రిఫర్ చేయొచ్చు. ఇట్స్ బెటర్ రుమటాలజిస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ SLE ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఫ్రమ్ ద బిగినింగ్ ఒక రుమటాలజిస్ట్ ట్రీట్ చేస్తే కాంప్లికేషన్స్ అనేవి మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ ఒక స్కిన్ ర్యాషెస్ మనం ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని ట్రీట్ చేస్తే దాన్ని తగ్గించుకోవచ్చు, ప్లస్ వేరే సిస్టమ్ ఇన్వాల్వ్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఇన్ నెక్స్ట్ వీడియో వీ విల్ టాక్ అబౌట్ what are the symptoms of SLE. Thank you. If you like our video, kindly subscribe.